మాజీ మంత్రి హరీష్ రావు గోదావరిఖని పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ అవినీతిపై బీఆర్ఎస్ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. బీఆర్ఎస్ నేతలు కోల్ స్క్రీనింగ్ ప్లాంట్కు వెళ్లకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావు పర్యటన నేపథ్యంలో గోదావరిఖని రామగుండంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లిలో సమావేశం ముగించుకుని గోదావరిఖనికి బయలుదేరిన హరీష్ రావు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కోల్ బెల్ట్ ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజంగా బొగ్గు ఉంటే మీరు మమ్మల్ని ఆపరు. బొగ్గు లేదు మా కనుకనే మమ్మల్ని చెప్పగానే చెప్పినట్టు బొగ్గు లేదా బొగ్గాడు ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. బొగ్గు మాయమైంది, బొగ్గు నిల్వలు మీరు చెప్పినంత అక్కడ లేవు. అందువల్ల మీరు మమ్మల్ని ఆపుతున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. నిజంగా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటే అక్కడ బొగ్గు నిల్వలు ఉండుంటే 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపాల్సిన అవసరం వస్తుంటది. కరెక్టే. అక్కడ 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి, 50,000 లేదు. నిన్న మా కార్మికులు పోయి నాకు ఫోన్ చేసిండ్రు, 50,000 కూడా లేదన్న. కంప్యూటర్లో మాత్రం సిస్టమ్ మీద సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్టుగా ప్రభుత్వం ఈరోజు మోసం చేస్తాం. అందుకే ఈరోజు నిజాలు తెలవడానికి RG1 దగ్గర నిజంగా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా బొగ్గు నిల్వలు ఉన్నాయా లేవా చూడడానికి కార్మికులు, శాసనసభ్యులు మేము వచ్చాం. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు. రమణ, ఈ గోదావరిఖని పర్యటనకు సంబంధించి పోలీసులు అనుమతి ఎందుకు నిరాకరించారు? దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఏమంటున్నారు? కార్తీక్, అంటే గోదావరిఖనిలో హరీష్ రావు పర్యటన నేపథ్యంలో కొంచెం ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంది. ఎందుకంటే గోదావరిఖని సిఎస్పి కోల్ ప్లాంట్ కి సంబంధించి అందులో బంకర్ లో దాదాపు 7 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉన్నట్టుగా సిస్టమ్ లో ఉన్నాయి. కానీ బయట లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం 50,000 టన్నులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి నిన్న కార్మికులు ఇచ్చిన ఒక సమాచారం మేరకు హరీష్ రావు ఈ రోజు ఈ టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాజేపల్లిలో అటు ఎన్టీపీసీ ఫంక్షన్ హాల్ సింగరేణి కార్మికులతో ఒక సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి కుంభకోణాలు, కాంగ్రెస్ అవినీతి పైన హరీష్ రావు ఒక పీపీటీ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మొత్తంగా సిఎస్టీకి వెళ్తున్న క్రమంలో, కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ కు వెళ్తున్న క్రమంలో అది నిషేధిత ప్లాంట్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మొత్తంగా గంగారాయ, గోదావరి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ బారికేడ్ ఏర్పడించారు. సరిగ్గా పెద్దపల్లి పర్యటన ముగించుకొని గోదావరికి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళలేకపోవడంతో హరీష్ రావు ఖచ్చితంగా ఇది అంటే ఉన్నది లేనట్టు నేను ఉన్నట్టుగా సింగరేణి చిత్రీకరిస్తుంది. అక్కడ 7 లక్షల టన్నుల నిల్వలు లేవు, కేవలం 50,000 టన్నులు ఉన్నాయి. ఉంటే కనుక మమ్మల్ని లోనికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులకు ఉంది. కాసేపు వాగ్వాదం తర్వాత మళ్ళీ హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ముఖ్యంగా ఎమ్మెల్యే నిన్నంతా కూడా వెనక్కి తిరిగి మొత్తంగా కొంత సిఎస్టీకి సంబంధించిన ఇష్యూలోనే మొత్తంగా అక్కడికి వెళ్ళలేకుండా పోలీసులు అడుగుతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పీపీటీ ప్రజెంటేషన్ కు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ వెంకటరమణ.